నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో దారుణం జరిగింది. వైద్యం వికటించి అమ్మా హాస్పిటల్లో 9 నెలల పసికందు మృతి చెందింది. గుండుమల్ మండలం సుబ్యానాయక్ తండాకు చెందినటువంటి ధనుజా నాయక్ తమ 9 నెలల పాపని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఇంటికి తీసుకువెళ్లారు తల్లిదండ్రులు. అయితే ఇంటి దగ్గర డాక్టర్లు ఇచ్చినటువంటి మందులు వేయడంతో దీక్షితకు సీరియస్ గా ఒక్కసారిగా మారిపోయింది. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చే లోపే పాప మరణించిందన్నారు డాక్టర్లు. డాక్టర్లు ఇచ్చినటువంటి మందుల వల్లే పాప చనిపోయిందంటూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీస్ స్టేషన్లో రాజీ కుదిర్చారు పోలీసులు. యాజమాన్యం నుంచి 2 లక్షలు ఇప్పించారు పోలీసులు. కేసు నమోదు చేయకుండానే పోలీసులు వదిలేశారు. కోస్గి పట్టణంలో పుట్టగొడుగుల్లాగా ప్రైవేట్ ఆసుపత్రులు వెలిశాయి. అయితే ప్రమాణాలు పాటించకుండా ఆర్ఎంపీ వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్న దృశ్యాల్లో మొదటి బాక్స్ లో కనబడుతోంది ఆ మరణించినటువంటి ఆ పాపని చేతిలో తీసుకొని తల్లి ఏరుస్తోంది. అమ్మ హాస్పిటల్లో 9 నెలల పసికందికి వైద్యం వికటించి అక్కడ ఆ పాపకు చాలా సీరియస్ గా అయిపోయి మరణించింది. ఈ నేపథ్యంలో పోలీసులు చూడండి, పోలీసులు కూడా అక్కడ ఆసుపత్రిపై కానివ్వండి డాక్టర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా 2 లక్షల రూపాయలు ఇప్పించి అక్కడితో దానికి కేసు చేయకుండానే వదిలేశారు. ఆలస్యంగా వెళ్ళి చూసింది ఘటన. మొత్తం మీద కోస్గిలో పుట్టగొడుగుల్లాగా ఈ హాస్పిటల్ వెలుస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. పోలీసులు కూడా ఈ రకంగా వ్యవహరించడం పైన అనేక అనుమానాలు, అనేకంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒకసారి సంఘటనా స్థలం జరిగినటువంటి ఆ దృశ్యాలు చూద్దాం. మాకు మందులు ఇవ్వండి, కావాలి కానీ నలుగురు వచ్చి చూపెట్టిన చూపెడితే ఇంతకుముందు డాక్టర్ ఉండే, పాత మనిషి ఉండే డాక్టర్ ఉండే. ఏం చెప్పంటే వీటిల్లో రక్త పరీక్ష తీసుకోమని నేను పోయినాము బాలాజీ హాస్పిటల్లో పోయినాము. రక్త పరీక్ష చేసుకొచ్చి నువ్వు వచ్చినాము. డాక్టర్ లేడు. ఇంకో డాక్టర్ ఉండే. నేనేమన్నా అంటే డాక్టర్ లేడు సార్ అన్న. తమ్మి ఆ డాక్టర్ అయితే లేడు, నేనే ఉన్నా, ఇప్పుడు నేనే చూస్తా. ఇప్పుడు డాక్టర్లా ఇప్పుడు హాస్పిటల్ నేను ఉన్నప్పుడు నేనే చూస్తా అనే. లేదు సార్ డాక్టర్ ఉన్నప్పుడు నేను రేపు చూపెడతామని. లేదు నేను తాగా ఇక మందన్నా తీసుకోపో, రేపు సరే మందన్నా తీసుకోపోమని. సరే సార్ మందన్నా నైట్ పోతాం, ఒక నైట్ కోసం మందు ఇవ్వన్నా. నైట్ కోసం మంది పొద్దుగల 8 గంటల ఈ హాస్పిటల్లో ఉంటా సార్ నేను అని నేను వెళ్ళిపోయినాక ఇప్పుడు నేను ఆ మందు రాసిచ్చిండు. ఇంటికి పోయినా 6 గంటలకు ఇంటికి ముట్టిన. నేను 6:30 ఇంటికి ముట్టినాక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చున్నాక మందు వేయమనే. మందు ఇక పాలు తప్పకన్నా ముందే మందేసిన. మందేసాకన్నా పాప ఇక ఏమేమో చేసే. అప్పుడే ఉంటే వచ్చినాం, ఇంకా హాస్పిటల్కి వచ్చినాం. ఇంటికి వచ్చినాక పేర్చాడు, చచ్చిపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు. రాదు ఎలా వీళ్ళకు ఎట్లా చెట్టు ఇస్తే వీళ్ళు ఎట్లన్నా చంపేస్తామని వాళ్ళు చేసినారేమో. అట్లా మోసం చేస్తారా? మాకు చదువు మేము దినా గొర్రెలు కాసుకొని కూలీనాలు చేసుకొని మీరు రాయకుండా నడుస్తారు. మేము సార్తో రేపే మేము తీసుకుంటాం సార్ అన్నా కూడా. లేదు సాయంత్రం కోసం తీసుకోమని, సాయంత్రం కోసం మందు తీసుకోమని నాకు. సాయంత్రం కోసం మందు తీసుకొని మా బాబా సపరేట్ చూడు. సాయంత్రం కోసం మందు తీసుకో పొద్దుగా సరే రా. ఇక మా లంబడి భాషలో మాట్లాడిండు. లంబడి భాషలో మాట్లాడి లేదు మేము ఎన్నో సార్లు చూపించుకుని పోయినాము. ఆ సార్కు 100 సార్లు చూపెట్టిపోయినాం. సార్ రాలేదు. ఈ సార్ కొత్త ఉన్నప్పుడు ఇప్పుడు అట్లయిపోయింది. అదే కొత్త సార్ ఇది వచ్చిన తర్వాతనే మందు వేసినా 5 నిమిషాల లోపట్నే, 5 నిమిషాలు కూడా కాదు 2 నిమిషాల లోపట్నే, 5 నిమిషాల లోపట్నే మేము ఇక కోచింగ్ ముట్టినాం. మేము ఈయనే మా సరానపల్లి ఈయనే 6 కిలోమీటర్ ఇన్ని నుంచి 6 కిలోమీటర్ అప్పుడే వచ్చినాం. మేము నిమిషంలో వచ్చినాం ఇక్కడ కోచింగ్కి. వచ్చిన దాడే మేము సార్ ఇక అట్లా అయిపోయింది, మీరు మందు ఇచ్చిండ్రు సార్ అట్లా అయింది అంటే మీరు మందు కింద మీద వేసింటాము. కింద మీద ఎట్లా ఇస్తాం మేము? ఇప్పుడు మేము పాప 10 నెలలు అవుతుంది. అప్పుడు నుంచి కింద 9 నెలల పసికందు
అనారోగ్యం బారిన పడిందని తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పిస్తే ఆసుపత్రిలో సిబ్బంది వైద్యం చేయడంతో వైద్యం వికటించి మరణించింది ఆ 9 నెలల పాప. అయితే పోలీసుల తీరు కూడా ఇక్కడ చాలా ఆగ్రహానికి గురి చేస్తోంది. పోలీసులు కూడా ఈ యొక్క విషయాన్ని అటు వైద్యుల పైన కానివ్వండి యాజమాన్యం పైన కేసు చేయకుండా చాలా వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే సామరస్యంగా దీన్ని పూర్తిగా కూడా ఆ పాప పసికందు ప్రాణానికి వెలకట్టి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2 లక్షల రూపాయలు ఇప్పించి ఈ కేసుని పూర్తిగా లేకుండానే చేసే విధంగా పోలీసులు కూడా ప్రవర్తించారు. మరిన్ని అప్డేట్స్ మణికంఠ ఇస్తారు. మణికంఠ, అసలు ఏం జరిగింది? అమ్మ ఆసుపత్రిలో వైద్యుల యొక్క నిర్వాహకం వల్ల ఇక్కడ 9 నెలల పసిపాప మరణించింది. అప్డేట్స్ ఏంటి? మనోజ్, కోస్గి పట్టణంలో వెళ్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటిపై కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రుల్లో పూర్తిగా ఎండి స్థాయి కానీ డిసిఎస్ స్థాయి కానీ డాక్టర్లు లేకుండా కేవలం ఆర్ఎంపీ వైద్యులు మాత్రమే వైద్యం అందిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే అమ్మ హాస్పిటల్లో కూడా ఒక 9 నెలల చిన్నారి మృతి చెందినటువంటి ఘటన పూర్తిగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. నారాయణపేట జిల్లా గుండుమల్ మండలానికి చెందినటువంటి సుబ్యానాయక్ తాండా ధనుజా నాయక్ సోనుబాయిల కూతురు దీక్షిత అనారోగ్యం పాలైనటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. 9 నెలల పసికంద అయినటువంటి దీక్షితను అమ్మ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అమ్మ ఆసుపత్రికి తీసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అంతా కూడా దీక్షితకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏమీ పర్లేదు, తీసుకెళ్ళండి పాపను, మెడిసిన్ రాసిస్తాం, మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక రేపు ఉదయం తీసుకురావాలంటూ కూడా వారికి సూచించడం జరిగింది. దీంతో వారు తల్లిదండ్రులు పాపను సోనుబాయి కావచ్చు అదేవిధంగా సుబ్బనాయక్ ఇద్దరు కూడా పాపను తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వైద్యులు ఏవైతే మెడిసిన్ ఇచ్చారో ఆ మెడిసిన్ పాపకు వేసినటువంటి పరిస్థితి. పాపకు మెడిసిన్ వేసిన కాసేపటికే అస్వస్థతకు లోనైనటువంటి నేపథ్యంలో హుటాహుటిన వారు మళ్ళీ తిరిగి కోస్గి అమ్మ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అప్పటికే దీక్షిత మృతి చెందిందంటూ కూడా వైద్యులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దగ్గర చూపించుకున్న తర్వాతనే, మీ వైద్యం అందించిన తర్వాతనే, మీరు ఇచ్చినటువంటి మందులు వాడిన తర్వాతనే మా పాప మృతి చెందింది, మీరు చేసిన వైద్యం సరిగా లేదు, మీ వైద్యం కారణంగానే చనిపోయిందంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడనే పూర్తిగా వైద్యులతో వాగ్వాదం పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిపై అక్కడ పాపకు ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వైద్యులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులే వైద్యులను ఆసుపత్రి యాజమాన్యాన్ని పిలిపించి తల్లిదండ్రులతో బేరసారాలు కుదిర్చినట్టుగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. 2 లక్షల రూపాయలు పాప ప్రాణానికి ఖరీదు కట్టారు. ఇకపై ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు వారంతా కూడా చర్యలు ఇక్కడ పోలీసుల యొక్క తీరు కూడా విస్మయానికి గురి చేస్తోంది. పోలీసుల పైన కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయి ఉండి కూడా అక్కడ జరిగినటువంటి విషయం పైన కేసు వేసి యాజమాన్యానికి సంబంధించి వారికి శిక్షించాల్సింది, లేదంటే అక్కడ ఆసుపత్రి యొక్క సర్టిఫికేషన్ ఉందా లేదా గమనించి ఆసుపత్రిని కూడా రిక్కుపైన ఎటువంటి చర్యలు జరగకుండా నిలిపివేయాల్సింది. కానీ ఆ పాప పసికందు ప్రాణానికి వెలగట్టి పోలీసులు ఈ పంచాయతీ తేల్చారంటే ఎలా చూడాలి? మనోజ్, నిజానికి కూడా కోస్గి పట్టణంలోని ఆసుపత్రుల్లో నాట్ ఓన్లీ అమ్మ హాస్పిటల్, మిగతా హాస్పిటల్ అన్ని కూడా అక్కడ పుట్టగొడుగుల్లా వెలుచుకొచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఇటువంటి ఘటనలు క్రమంగా జరుగుతూనే ఉన్నాయి. దీనిపై అధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి. కానీ తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ కావచ్చు, వైద్య శాఖ కావచ్చు, వారంతా కూడా అక్కడ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరువైందనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అమ్మ హాస్పిటల్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో కూడా ఎవరైతే డిసిహెచ్ చిన్నపిల్లలకు చూడాల్సినటువంటి వైద్యులు కానీ ఎండి డాక్టర్లు కానీ ఎక్కడా కనిపించారు. వారి పేర్లు కేవలం బయట ఉండేటటువంటి బోర్డులపైనే ఉంటాయి. లోపల చిన్నారులకు వైద్యం అందించేదంతా కూడా అక్కడ కేవలం ఆర్ఎంపీ డాక్టర్లు, ఇంకా అంతకంటే తక్కువ ఉన్నటువంటి వారే అక్కడికి వచ్చినటువంటి చిన్నారులకు వైద్యం అందిస్తారనేటువంటి ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఇటువంటి ఘటనలు క్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు రావడం, ఆసుపత్రి కారణంగా వారు అస్వస్థతకు లోనవడం, లేకపోతే వైద్యం వికటించి చనిపోవడం అనేటటువంటి ఘటనలు జరిగిన తర్వాత ఆ 2 రోజుల పాటు అధికారులంతా కూడా కొంత హడావుడి చేస్తారు. అక్కడికి వచ్చేసి ఆసుపత్రిని సీజ్ చేస్తున్నామని ఒక ప్రకటన ఇస్తారు. ఆ తర్వాత కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఆసుపత్రులు యథావిధిగా ఓపెన్ చేసుకుంటారు. ఆ తర్వాత వైద్యులకు ట్రీట్మెంట్, వైద్యులంతా కూడా అక్కడ ఉన్నవారు 2 రోజుల పాటు ఏదైతే డిసిహెచ్ ని కావచ్చు మిగతా వారిని ఉన్నట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత
పూర్తిగా యథావిధిగా ఇదంతా జరుగుతుందనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు ఇంత చీతకన్ను ఈ ఆసుపత్రుల పైన వేస్తుంటారు? ఈ కోస్గి పట్టణంలో ఉన్నటువంటి ఆసుపత్రులే ఎందుకు ఈ రకమైనటువంటి మెడికల్ మాఫియాని నడిపిస్తున్నాయంటే ఇందుట్లో పూర్తిగా అధికారులకు కూడా మామూలు అందుతున్నాయి కాబట్టి అధికారులు ఎవరు కూడా ఈ ఆసుపత్రులపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచట్లేదు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వైద్యులపై క్రిమినల్ చర్యలు కానీ ఆసుపత్రిని శాశ్వతంగా మూసేసేలా సీజ్ చేయడం కానీ ఇటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది స్థానికులు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఇప్పటికైనా అధికారులు పూర్తిగా కోస్గి పట్టణంలో చెలరేగిపోతున్నటువంటి మెడికల్ మాఫియాకు కళ్ళెం వేయాలి. దీనికి అనుగుణంగా ఆసుపత్రిపై అదేవిధంగా చిన్నారికి వైద్యం చేసినటువంటి వైద్యుడిపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మనోజ్ రైట్ మనకంటే సో మొత్తం మీద కోస్గి పట్టణంలో పుట్టగొడుగుల్లాగా వెలిసినటువంటి ఆసుపత్రులు అనేక మంది ప్రాణాలను బలి తీస్తున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ విమర్శలు వినబడుతున్నాయి. ప్రస్తుతం అమ్మా హాస్పిటల్ జరిగిన ఘటన గురించి నేను చెప్తున్నాను. అమ్మా హాస్పిటల్లో 9 నెలల పసికందు అనారోగ్య బారిన పడిందని అక్కడ చికిత్స అందించేందుకు తల్లిదండ్రులు తీసుకొచ్చారు. కానీ వైద్యం వికటించి ఆ పసిపాప మరణించింది. కానీ పోలీసుల యొక్క తీరు కూడా చాలా విస్మయానికి గురి చేస్తోంది, అనేక అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ఈ యొక్క విషయాన్ని ఎక్కడా బయటికి పొక్కకుండా ఆ తల్లిదండ్రులకి ఆ పసిపాప ప్రాణానికి వెలగట్టి 2 లక్షల రూపాయలు ఇప్పించి వారు ఈ కేసు లేకుండా ఏ రకం కూడా వీటి హాస్పిటల్పై చర్యలు తీసుకోకుండా అక్కడే ఈ విషయాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అంటే న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే ఈ రకంగా అన్యాయాలకు పాల్పడుతున్నారు, కొంతమంది అక్రమాలకు అండగా ఉంటున్నారంటే ఇక అర్థం చేసుకోవాలి పోలీసుల తీరు ఎలా ఉందనేది. సో ఇటువంటి పుట్టగొడుగులా వెలిసిన కోస్గి పట్టణంలో వెలిసినటువంటి పుట్టగొడుగులాగా ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన విషయం పైన అధికారులు చర్యలు తీసుకోవాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. చచ్చిపోతే మాత్రం హాస్పిటల్లో ఒక్కరున్నారు, ఏ ఒక్కరికి లేరు. బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా నడిపిస్తున్నటువంటి హాస్పిటల్ ఇది. అమ్మ హాస్పిటల్ కోస్గిలో నడుపుతున్నటువంటి అమ్మ హాస్పిటల్. ఇంతకు ముందు గిట్టంగా 2-3 చనిపోయారు.